హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనం డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానేదర్ ఎగ్జామ్ కి జనరల్ సైన్స్ టాపిక్స్ మీద డైలీ మనం క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో 50 మార్క్స్ కి వెయిటేజ్ ఉంది కాబట్టి డైలీ మీరు ఏదో ఒక కాన్సెప్ట్ కానీ నేర్చుకుంటున్నారు అంటే డెఫినెట్ గా ఇది ఎగ్జామ్ లో యూస్ అవుతుంది. బికాస్ ఎందుకు డెఫినెట్ గా యూస్ అవుతుంది అంటున్నాను అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనే డీటెయిల్స్ అనేవి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే, రైట్? So moving on to the first question, the gas used to prevent the oxidation of chips. చిప్స్ అనేవి ఆక్సిడేషన్ చేయడానికి మనం ఏ గ్యాస్ యూజ్ చేసి, అంటే మనకు తెలిసిన నార్మల్ చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వీటిని ఏ గ్యాస్ యూజ్ చేసి ఈ చిప్స్ ని మనం ప్రివెంట్ చేస్తాము అని అంటున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నైట్రోజన్. నైట్రోజన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఆర్గాన్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఆర్గాన్ ఇస్ ఇనర్ట్ గ్యాస్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? అండ్ హైడ్రోజన్ కనుక మనం చూస్తే మన సిలబస్ లో హైడ్రోజన్ గురించి సోర్స్ ఆఫ్ ఎనర్జీలో డిస్కస్ చేస్తాం, అలాగే న్యాచురల్ రిసోర్సెస్ లో కూడా మనం ఈ యొక్క టాపిక్ గురించి చదవడం జరుగుతుంది. లైక్ హైడ్రోజన్ ప్రిపరేషన్ గురించి చూస్తాము, హైడ్రోజన్ సంబంధించి స్కీమ్స్ అనేది చూస్తాము, హైడ్రోజన్ ఎలా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అయింది అని చూస్తాము, దానికి సంబంధించి ఎన్ని టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం హైడ్రోజన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? హెవీ వాటర్. హెవీ వాటర్ ఇస్ అ టర్మ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. హెవీ వాటర్ ఫార్ములా ఏంటి అసలు? D2O. మరి ఎక్కడ యూజ్ చేస్తాం ఈ యొక్క హెవీ వాటర్ అంటే? న్యూక్లియర్ పవర్ జనరేషన్. అంటే మనం సోర్స్ ఆఫ్ ఎనర్జీ డిస్కస్ చేసినప్పుడు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ చూస్తాం. సో ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీలో మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ లో మనకి న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ గురించి చూస్తాం. సో ఈ ఫిజన్ ప్రాసెస్ లో మనకి D2O అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్, ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్ లో మనం హెవీ వాటర్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మాస్ నెంబర్ ఆఫ్ డ్యూటీరియం? డ్యూటీరియం యొక్క మాస్ నెంబర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2 అనమాట. సో డ్యూటీరియం ని మనం ఎలా రాస్తాము? ఇలా రాయడం జరుగుతుంది. అసలు డ్యూటీరియం అంటే ఏంటి? డ్యూటీరియం అంటే మనం ఇందాక ఏదైతే న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్ అని డిస్కస్ చేసామో, న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం, ఈ ఫిజన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే ఐసోటోప్స్, హైడ్రోజన్ కి ఐసోటోప్స్ ఉంటాయి. ఆ ఐసోటోప్స్ డ్యూటీరియం అండ్ ట్రిటియం అనమాట. వీటిని 1H2 అండ్ 1H3 అని రాస్తాం. సారీ, ఈ 2 అనేది ఇక్కడ రాయాలి, రైట్? ఈ యొక్క రెండు కలిపి మనం ఫిజన్ అంటే ఏం జరుగుతుంది అంటే ఇవి రెండు ఒక పార్టికల్ గా ఉండేటివి సపరేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఫిజన్ అంటే సపరేషన్. ఇలా సపరేషన్ అనేది జరిగినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్ అవుతుంది, హీలియం రిలీజ్ అవుతుంది, హీట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఎనర్జీనే మనం ఏమంటాము అంటే న్యూక్లియర్ ఎనర్జీ అని పిలవడం జరుగుతుంది. ఇది న్యూక్లియర్ ఫిజన్ ప్రాసెస్, రైట్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈస్ పాపులర్ యాజ్ లాఫింగ్ గ్యాస్? ఏ గ్యాస్ ని మనం లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తాము అంటున్నా. ఆన్సర్ వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్. మరి వీటి యొక్క ఫార్ములాస్ చూసుకోవాలి అంటే చెప్పలేం, మ్యాచింగ్ లో మనకి ఫార్ములాస్ కూడా అడగచ్చు కాబట్టి నైట్రస్ ఆక్సైడ్ N2O, నైట్రోజన్ డైఆక్సైడ్ NO2, నైట్రిక్ ఆక్సైడ్ వచ్చేసి NO, అండ్ దెన్ నైట్రోజన్ పెరాక్సైడ్ వచ్చేసి N2O5, రైట్? సో ఈ యొక్క సింబల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, మీన్ ఫార్ములాస్. అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ మనకి మన చాప్టర్ జనరల్ సైన్స్ లో ఎక్కడ రిలేట్ అవుతుంది అంటే యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ కి సంబంధించి ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లో మనం యాసిడ్ రెయిన్ కి సంబంధించి నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ నైట్రోజన్ డైఆక్సైడ్ గురించి చూస్తాం. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కార్బన్ కాంపౌండ్స్ ఈజ్ ఎ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్ అండ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ నేను లాస్ట్ క్లాస్ లో కూడా డిస్కస్ చేశాను. బయోగ్యాస్ అనేది కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉంటుంది, లిక్విడ్ బయోగ్యాస్ ఉంటుంది. బయోగ్యాస్ అనేది 2 టైప్స్ ఫస్ట్. ఓకే, ఇవి దేనిలో వస్తాయి? రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లో వస్తాయి. బట్ వాడు అడిగినటువంటి ఇక్కడ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే సిఎన్జి, ఇది దేని కిందకు వస్తుంది అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కిందకు వస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది మీకు అర్థం చేసుకోగలగాలి. సో ఇప్పుడు క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు? ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్నటువంటి బయోగ్యాస్ లో, అలాగే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా ఉండేటువంటి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఇవి రెండిటిలోనూ కామన్ గా ఉండేటువంటి కార్బన్ కాంపౌండ్ ఏంటి అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మీథేన్. మీథేన్ CH4 అనేది మనకి కామన్ గా ఇవి రెండిట్లో మేజర్ కంపోజిషన్ ఉంటుంది అనమాట. ఓకే, బయోగ్యాస్ లో వచ్చేసి CH4 ప్లస్ CO2 కంపోజిషన్ ఉంటుంది, అంటే మీథేన్ ప్లస్ CO2 ఉంటుంది. సిఎన్జి లో మనకి 80 to 90% అనేది మనకి ఈ యొక్క మీథేనే కంపోజిషన్ అనేది ఉండడం జరుగుతుంది, రైట్? సో మీథేన్ అనేది ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఇస్ నాట్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. కార్బన్ యొక్క అల్లోట్రోప్. అల్లోట్రోప్ అంటే నథింగ్ బట్ కార్బన్ అనేది వేరియస్ ఫార్మ్స్ లో ఉంటుంది. సో ఈ యొక్క కార్బన్ అనేది ఏ ఫామ్ లో ఉండదు అని అంటున్నాడు. ఆ ఫార్మ్స్ ని మనం ఏమంటామంటే అల్లోట్రోప్స్ అంటాం. సో ఏ ఫామ్ లో కార్బన్ ఉండదు అంటే ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది నాట్ అన్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్, అంటే కార్బన్ నుంచి మనకి రావాలన్నమాట, కార్బన్ నుంచి మనకి ఇది రాదు, రైట్. సో ఇది కాదు. బక్మిన్స్టర్ ఫుల్లరెన్స్ అనేది అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. డైమండ్ అనేది కూడా మనకు కార్బన్ నుంచే వస్తుంది. ఇన్ఫాక్ట్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆఫ్ కార్బన్ అల్లోట్రోప్ అంటే మనం డైమండ్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫైట్ కూడా కార్బన్ నుంచే మనకి డిరైవ్ అవుతుంది. గ్రాఫైట్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పెన్సిల్స్ ఉంటాయి కదా, ఈ యొక్క పెన్సిల్స్ లో మనం గ్రాఫైట్ ని యూస్ చేయడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కంటే ముందు మనం చిన్న అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. మన బీజీఎస్ క్లాసెస్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ లో మనం క్లాసెస్ అనేది జనరల్ సైన్స్ కి లాంచ్ చేయడం జరిగింది. సో మెయిన్స్ కి సంబంధించి స్పెషల్ బ్యాచ్ అనేది అయితే లాంచ్ చేయడం జరిగింది. డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఫ్రమ్ 11th క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 2 classes per day జరుగుతాయి. సో ఆల్రెడీ 3 to 4 units అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ద డైలీ క్లాసెస్ ఏ రోజు క్లాసెస్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది, ఏ రోజు క్లాస్ నోట్స్ ఆ రోజు మీకు రివిజన్ చేసుకోవడానికి అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క క్లాసెస్ అనేవి మనకి ఓన్లీ జనరల్ సైన్స్ పేపర్ 2 ఏదైతే ఉంటుందో 50 marks కి మీరు 50 marks కి డెఫినెట్లీ 40+ స్కోర్ చేసేలాగా ఈ యొక్క క్లాసెస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. సో లైవ్ క్లాసెస్ ఉంటాయి, డైలీ 2 classes for 2 hours, అండ్ రికార్డింగ్ వీడియోస్ కూడా మీరు లైవ్ క్లాసెస్ అవైలబుల్ లేదు అంటే రికార్డింగ్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ మెయిన్ సిలబస్ 9 topics అనేది డీల్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్ అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో మీకు క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది. క్లాస్ నోట్స్ మెటీరియల్ కూడా ఏ రోజు జరిగిన క్లాస్ ఆ రోజే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాంగ్ విత్ దిస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ ద క్లాసెస్. బికాస్ మనకి మొన్న వచ్చినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ గా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ జనరల్ సైన్స్ లో రిపీట్ అయ్యాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ లో డీల్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దీంతో పాటు మీకు ఫ్రీగా జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ కాదండి, పేపర్ 1 లో మనకు ఉన్నటువంటి జనరల్ స్టడీస్ కి సంబంధించి 600+ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ కూడా ఫస్ట్ 100 enrolls కి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే నెంబర్ మీరు వాట్సాప్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ కనుక మనం చూస్తే 699 అనేది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు రెడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇట్ వాస్ 999 ఇనిషియల్లీ. సో కొన్ని డేస్ తర్వాత ఈ యొక్క ప్రైస్ అంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకి ఈ ప్రైస్ అనేది యాజ్ యూజువల్ 999 చేయడం జరుగుతుంది అనమాట. అండ్ క్లాసెస్ తో పాటు ఎవరైనా టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే 199 రూపీస్. లేదు క్లాసెస్ వద్దు మాకు టెస్ట్ సిరీస్ ఓన్లీ కావాలనుకున్నా కూడా టెస్ట్ సిరీస్ మీరు ఎన్రోల్ అవ్వచ్చు, రైట్. 1000+ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫ్ జనరల్ సైన్స్ ఈచ్ యూనిట్. అంటే మనకి 9 units ఉన్నాయి కాబట్టి ఈచ్ యూనిట్ కి 100 questions, 900 questions అనేవి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేస్తారు. అలాగే 4 full length టెస్ట్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. అండ్ దీంతో పాటు కరెంట్ అఫైర్స్, మనకి రీసెంట్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడగడం జరిగింది కాబట్టి మనకు ఉన్నటువంటి 9 జనరల్ సైన్స్ టాపిక్స్ లో ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఉంటాయో దేంతో అయితే ఇంక్లూడ్ చేయొచ్చు ఇవన్నీ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని అంటే రీసెంట్ అక్టోబర్ మంత్ వరకు కూడా అన్ని కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. వీటిలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు ఫస్ట్ కమెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్. మనకి మెటీరియల్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ మెటీరియల్స్ కావాలి, మీ మెటీరియల్స్ క్వాలిటీ మాకు నచ్చాయి అని అడగడం వల్ల మెటీరియల్స్ కూడా మనం చేయించడం జరిగింది. FPO ABOలో క్వాలిఫైయింగ్ పేపర్ ఏదైతే ఉందో ఈ యొక్క క్వాలిఫైయింగ్ పేపర్ కి సంబంధించి మనం 30 మోడల్ ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ విచ్ 10 అంటే మనకి 2 టాపిక్స్ ఇచ్చారు, ఫారెస్ట్ ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ ఇచ్చారు. వీటి నుంచి 10 క్వశ్చన్స్ అనేవి నేను ఫ్రేమ్ చేశాను. వీటితో పాటు మీకు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు స్కీమ్స్ అంటే నేషనల్ కి సంబంధించి, ఏపీ గవర్నమెంట్ కి సంబంధించి, అలాగే మెజర్స్ కావచ్చు, లేదు అనుకుంటే అడ్వాంటేజెస్ కావచ్చు, డిసడ్వాంటేజెస్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, పాలసీస్ అండ్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా మీకు ఇంక్లూడ్ అయ్యేలాగా మీకు ఇంకొక 10 essays అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బికాస్ మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా వీటి నుంచి డేటా అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీకు 30 essays అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ గా ఉంది. ఇది మీరు కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్ కి ఈ మెటీరియల్స్ కి మీరు వాట్సాప్ నెంబర్ చేస్తే మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ఏ మెటీరియల్ ఫర్ 99 రూపీస్. FSO కి సంబంధించి మెయిన్స్, రివిజన్, ఫారెస్ట్రీ మెటీరియల్ ఇంక్లూడింగ్ మెయిన్ సిలబస్ ఏవైతే 5 అడిషనల్ టాపిక్స్ ఉన్నాయో ఆ 5 అడిషనల్ టాపిక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ 199 రూపీస్. అండ్ FSO తెలుగు కూడా మనకి క్వాలిఫైయింగ్ ఉంది అని లైట్ తీసుకోవద్దు. దేర్ ఇస్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ ఇన్ FSO కాబట్టి తెలుగు గ్రామర్, ఓన్లీ గ్రామర్ కి సంబంధించి 49 రూపీస్ కి మెటీరియల్ అవైలబుల్ గా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి మెటీరియల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. సో రైట్, కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. డాష్ ఎక్స్టింగ్విషెస్ ది ఫైర్. అంటే ఫైర్ అనేది మనం తగ్గించాలి అనుకుంటే మనం ఏం చేస్తాం అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ ఫైర్ ని మనం స్టాప్ చేయడానికి, స్ప్రెడ్ స్టాప్ చేయడానికి ఏం చేస్తాం?
ఏ గ్యాస్ ఉంటుంది దానిలో అంటే ఎక్స్టింగ్విషర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్టింగ్విషర్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి, SO2 అండ్ NO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. ఇవి దేని గురించి చదువుకుంటాం మనం జనరల్ సైన్స్ లో అంటే యాసిడ్ రెయిన్ కి మేజర్ కాంపోనెంట్ ఆర్ మేజర్ రీజన్ ఏంటి అంటే ఈ యొక్క సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. డైఆక్సైడే కాదు సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అని ఇచ్చినా కూడా ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది మనకి మొన్న ప్రిలిమ్స్ లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద మెటల్ దట్ కెన్ బి కట్ విత్ అ నైఫ్. మనం నైఫ్ తో కట్ చేయగలిగినటువంటి మెటల్ ఏంటి అంటున్నారు. మెటల్స్ మనకి తెలుసు జనరల్ గా ఇది మన పీరియాడిక్ టేబుల్ అంటున్నాం. జస్ట్ అజ్యూమ్ ఇది మన పీరియాడిక్ టేబుల్ అనుకుంటే మనకి తెలుసు ఇక్కడ S బ్లాక్ ఎలిమెంట్స్, P బ్లాక్ ఎలిమెంట్స్, D బ్లాక్ ఎలిమెంట్స్, F బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ఈ పార్ట్ మొత్తం కూడా మనకి ఏముంటాయి అంటే మెటల్స్ ఉంటాయి, రైట్. ఈ F బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మనకి మెటల్స్ ఉంటాయి. ఓన్లీ ఇటు సైడ్ రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ కొంత పార్ట్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి నాన్ మెటల్స్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క ఇప్పుడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్, మెటల్స్ లో అడుగుతున్నాడు. ఈ యొక్క మెటల్స్ లో మనకి ఏది నైఫ్ తో కట్ చేయగలిగినంత ఈజీగా ఉంటుంది అంటే దాని మెలియబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి సోడియం. సోడియం ని మనం ఈజీగా నైఫ్ తో కట్ చేయొచ్చు. ఐరన్ ని కట్ చేయగలమా? కట్ చేయలేము. అల్యూమినియం ని కట్ చేయగలమా? కట్ చేయలేము. కాపర్ ని కట్ చేయగలమా? కట్ చేయలేము. ఓకే, నెక్స్ట్, బ్రాస్ ఇస్ అన్ అల్లాయ్ మేడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇది మనం ఈ రోజు క్లాస్ లోనే డిస్కస్ చేసాం. అల్లాయ్స్ గురించి డిస్కస్ చేసాము. అసలు అల్లాయ్స్ అనేది ఎందుకు ఫామ్ అవుతాయి అని డిస్కస్ చేసాము. అల్లాయ్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ప్రివెంట్ చేసాం. ఒక చార్ట్ చూసాం. అల్లాయ్స్ లో మనం ఏమేమి చదవాలి అనేది కూడా మనం ఈ రోజే డిస్కస్ చేయడం జరిగింది. సో బ్రాస్ కి వచ్చేసి ఆన్సర్ కాపర్ అండ్ జింక్. కాపర్ ప్లస్ జింక్ అనే మిక్చర్ కనుక మనం యూజ్ చేస్తే బ్రాస్ అనేది ఫామ్ అవుతుంది. మరి కాపర్ ప్లస్ టిన్ అనేది యూజ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? కాపర్ ప్లస్ టిన్ అనేది కనుక మిక్చర్ గా ఉంది అంటే ఏ అల్లాయ్ ఫామ్ అవుతుంది మనకి అంటే బ్రాంజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓన్లీ నేమ్స్ నేర్చుకుంటాము, మేము ఫార్ములాస్ నేర్చుకోము అంటే అవ్వదండి. నేమ్స్ నేర్చుకోవాలి, ఫార్ములాస్ నేర్చుకోవాలి, అలాగే దాని యొక్క యూస్ మనం ఎక్కడ యూస్ చేస్తాం. కొన్ని యుటెన్సిల్స్ లో యూస్ చేస్తాం, కొన్ని ఆర్నమెంట్స్ గా యూస్ చేసుకుంటాము, కొన్ని వచ్చేసి మనం ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ గా యూస్ చేసుకుంటాం. అలా ఎక్కడ యూస్ చేస్తామని యూసేజ్ కూడా మనకి తెలియాలన్నమాట. బికాస్ అప్లికేషన్ పార్ట్ లో క్వశ్చన్ అడిగాడు అంటే మీరు ఆన్సర్ చేయాలి అంటే తెలియాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కెమికల్ ఎలిమెంట్ ఈస్ రిక్వైర్డ్ టు హార్డెన్ స్టీల్. స్టీల్ ని హార్డెన్ చేయాలి అంటే స్టీల్ కి ఆల్రెడీ హార్డ్నెస్ ఉంటుంది. ఆ హార్డ్నెస్ ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే మనం ఏం యాడ్ చేస్తాము అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి క్రోమియం. క్రోమియం కనుక యాడ్ చేసాము అంటే మనకి స్టీల్ హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. జనరల్ గా స్టీల్ లో ఏముంటుంది? ఐరన్ ప్లస్ క్రోమియం. ఇది స్టీల్ యొక్క కంపోజిషన్ అన్నమాట. ఈ కంపోజిషన్ జనరల్ గానే ఉంటుంది. దీనికి నార్మల్ గా క్రోమియం యాడ్ చేస్తే మనకి హార్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా అడిషనల్ గా యాడ్ చేయాలి అనుకుంటే ఈ యొక్క నికెల్ అనేది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అడిషనల్ కెమికల్ ఎలిమెంట్ అని అడిగాడు అనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలి అంటే నికెల్ ఆన్సర్ చేయాలి. లేదు అంటే విచ్ కెమికల్ ఎలిమెంట్ జనరల్ గా కంపోజిషన్ లో అడిగాడు అంటే క్వశ్చన్ అనేది క్రోమియం అనేది పెట్టాలి. ఈ క్వశ్చన్ చూసుకొని మీరు ఎగ్జామ్ లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఆడ్ పెయిర్. ఆడ్ పెయిర్ ని కనుక్కోమంటున్నాడు. నైట్రోజన్ ఆక్సిజన్ ఇచ్చాడు అంటే N2O2 అనుకుందాం. N2O2 మనకి ఎక్కడ ఉంటాయి? జనరల్ గా ఎయిర్ లో కంపోజిషన్ ఉంటాయి. సో నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ CO2 ఇవి మనకు ఉండేటువంటి ఎయిర్ కాంపోనెంట్స్. సో ఇది కరెక్టే. నెక్స్ట్, సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్. సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము? మ్యాచ్ స్టిక్స్ అనేది తయారు చేస్తాం. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏంటి? హైడ్రోజన్, ఆక్సిజన్ ఇచ్చాడు. సో దీని యొక్క కంపోజిషన్ మనకి వాటర్ అనేది వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో H2+O2 2H2+O2 అనుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది, వాటర్ ఫామ్ అయింది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఏంటి? మెగ్నీషియం అండ్ సిల్వర్. దీంతో స్టెయిన్లెస్ స్టీల్ చేస్తామా? సో ఇది ఆడ్ పెయిర్. మనం ఇందాకే చూసాం కదా, స్టెయిన్లెస్ స్టీల్ గానీ కంపోజిషన్ జనరల్ గా ఏముంటుంది? ఐరన్ ప్లస్ క్రోమియం ఉంటుంది. మెగ్నీషియం అండ్ సిల్వర్ అనేది కాదు, రైట్. సో ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ ఈస్ మిక్స్డ్ విత్ కాపర్. గోల్డ్ అనేది మనకి సిలబస్ లో కనుక మీరు చూస్తే న్యాచురల్ రిసోర్సెస్ టాపిక్ లో గోల్డ్ గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు. అంటే గోల్డ్ అనేది ఏంటి, అసలు ఈ యొక్క గోల్డ్ అనేది మనం ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, అలాగే దీంట్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, అంటే గోల్డ్ లో మనం ఏమేమి మిక్స్ చేస్తాం, దీనికి ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, దీని మెజర్మెంట్స్ ఏంటి, ఎలా మెజర్ చేస్తాము, అలాగే దీనికి సంబంధించి ఎలాంటి అల్లాయ్స్ అనేది తయారు చేస్తాము, ఈ అల్లాయ్స్ లో మనం ఏమేమి మిక్స్ చేస్తాం, ఇలాంటివి మీరు అన్ని క్లారిటీ ఉంటేనే ఈ యొక్క గోల్డ్ కి సంబంధించి క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో గోల్డ్ కి సంబంధించి కాపర్ అంటే గోల్డ్ ప్లస్ కాపర్ గనక మిక్స్ చేస్తే మనకి ఏ ఫీచర్ వస్తుంది అని అంటున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, టు మేక్ గోల్డ్ హార్డ్. గోల్డ్ అనేది మనకు తెలుసు కదా, యాక్చువల్లీ ప్యూరిటీ ఉన్న గోల్డ్ వచ్చేసి 99.99% గోల్డ్. ఈ గోల్డ్ అనేది గనక యూజ్ చేస్తే ఈజీగా బెండ్ అయిపోతుంది.
ఓకే, ప్యూర్ గోల్డ్ అనేది మనం డైలీ వేర్కి పనికిరాదండి, దాన్ని బెండ్ అయిపోతుంది ఈజీగా. సో దట్ ఈస్ వై మనం ఏం చేస్తాము అంటే వేరే మెటల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఆ యాడ్ చేయడానికి మనం డిఫరెంట్ మెటల్స్ లైక్ కాపర్ యూస్ చేస్తాము, నికెల్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, సిల్వర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా వేరియస్ మెటల్స్ అనేది యాడ్ చేస్తాం. అలా కాపర్ యాడ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆ గోల్డ్ యొక్క హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ గోల్డ్ కి మనం కాపర్ యాడ్ చేస్తే దాన్ని ఏమని పిలవచ్చు అంటే రోజ్ గోల్డ్ అని పిలుస్తాం. ఓకే, అలాగే గోల్డ్ కి మనం సిల్వర్ కనుక యాడ్ చేసాము అంటే దాన్ని ఏమంటాము అంటే గ్రీన్ గోల్డ్ అని పిలుస్తాం. ఓకే, అలాగే గోల్డ్ కి నికెల్ గానీ పెల్లాడియం గానీ యాడ్ చేసామంటే దాన్ని ఏమంటాము వైట్ గోల్డ్ అని పిలుస్తాం. ఓకే, ఇలాంటి డిఫరెన్సెస్ అల్లాయిస్ కాంపోనెంట్స్ టైప్స్ అనేవి మీరు క్లారిటీతో ఉండాలన్నమాట. రైట్, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అల్లాయిస్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 4 కాంపోనెంట్స్. 4 కాంపోనెంట్స్ ఉన్నటువంటి అల్లాయ్ ఏది అంటున్నాడు, ఆన్సర్ వచ్చేసి నిక్రోమ్. నిక్రోమ్ లో మనకి 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే అల్లాయిస్ టాపిక్ నుంచి మీకు ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అల్లాయిస్ అంటే ఏంటి, జనరల్ గా ఒక మెటల్ కి ఇంకొక వేరే మెటల్స్ అని యాడ్ చేయడాన్ని ఏమంటాము అంటే అల్లాయిస్ అని అంటాం. సో ఈ యొక్క అల్లాయిస్ లో 4 కాంపోనెంట్స్ ఉండేది ఏది అని అడిగాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో నిక్రోమ్ లో ఏమేమి ఉంటాయి, పేరులోనే ఉంది కదా, నికెల్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అలాగే వేరే స్మాల్ కాంపోనెంట్స్ కూడా మనకి ఉంటాయి. సో 4 కాంపోనెంట్స్ అనేవి నిక్రోమ్ లో ఉంటాయి. దీంతో పాటు మీరు కొన్ని బేసిక్ అల్లాయిస్ కూడా చదువుకోవాలి. కాన్స్టెంట్ అని కనుక చూసుకుంటే మనం కాపర్ అండ్ నికెల్ ఉంటుంది. బ్రాస్ కనుక చూసుకుంటే ఇందాకే మనం చూసాం కాపర్ ప్లస్ జింక్ ఉంటుంది. బ్రాంజ్ లో కాపర్ ప్లస్ టిన్ ఉంటుంది. మరి టిన్ అంటున్నారు, ఎస్ఎన్ ఉంది అని ఏంటి అనొద్దు. ఎస్ఎన్ అనేది టిన్ యొక్క నేమ్ అనమాట. కెమికల్ నేమ్ వచ్చేసి స్ట్రాన్షియం, దాని సింబలే ఎస్ఎన్. అందుకే నేను మీరు నేమ్స్ తో పాటు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. నెక్స్ట్ రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ లో ఏమేమి ఉంటాయి, కాపర్ ప్లస్ అల్యూమినియం ఉంటుంది. స్టీల్ లో వచ్చేసి ఐరన్ ప్లస్ క్రోమియం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎ మెటల్ ఆఫ్ ఎన్ అల్లాయ్ ఇస్ మెర్క్యూరీ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్. అల్లాయిస్ లో ఏదైనా ఒక అల్లాయ్ లో మెర్క్యూరీ యాడ్ చేస్తున్నాము అంటే దాన్ని మనం ఏమని పిలుస్తామన్నాము, మనం క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం, అమాల్గమ్. మెర్క్యూరీ ఉంటుంది, దాంతో పాటు ఇంకేదైనా మెటల్ ఉంటుంది. డెఫినెట్ గా మెర్క్యూరీ ఉంది అంటే దాన్ని ఏమని పిలుస్తామంటే అమాల్గమ్ అని పిలుస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ది గివెన్ ఓర్స్ విచ్ వన్ హ్యాస్ ది హైయెస్ట్ ఐరన్ కంటెంట్. హైయెస్ట్ ఐరన్ కంటెంట్ అనేది దేంట్లో ఉంటుంది. దీన్ని మనం ఎలా గుర్తించాలి అంటే ఐరన్ యొక్క ఓర్స్ ఉంటాయి. ఈ యొక్క ఓర్స్ అనేది మీకు తెలిస్తే ఈ ఆన్సర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. సో ఆప్షన్స్ చూస్తే ఇవి 4 కూడా ఐరన్ యొక్క ఓర్స్. హెమటైట్ కావచ్చు, మ్యాగ్నటైట్ కావచ్చు, సెటరైట్, లెమనైట్ అన్ని ఐరన్ యొక్క ఓర్స్. మరి దేంట్లో హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది అంటే మ్యాగ్నటైట్ లో హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. మరి దీని ఫార్ములా కనుక మనం చూస్తే Fe3O4. తర్వాత దేనిలో హైయెస్ట్ ఐరన్ కంటెంట్ ఉంటుంది అంటే హెమటైట్, Fe2O3. తర్వాత తక్కువ కంటెంట్ విచ్ మీన్స్ 80 to 90% అనేది మ్యాగ్నటైట్ లో ఐరన్ కంటెంట్ ఉంటుంది. హెమటైట్ లో 50 to 60% ఉంటుంది. అండ్ దీనికంటే తక్కువ లెస్ దాన్ 50% అనేది సెడరైట్ లో, లెమనైట్ లో మనకి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ ద సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్. సల్ఫైడ్ ఓర్స్ అంటున్నాడు. ఓకే, సల్ఫైడ్ ఓర్స్ అనేవి ఆక్సైడ్స్ గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు, బై హీటింగ్ అనమాట. ఎక్కడ, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అని చేస్తే మనం ఏమని డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో కూడా, ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే దాన్ని రోస్టింగ్ అంటారు అన్నాం. అదే అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే దాన్ని కాల్సినేషన్ అంటారు అని మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. దీనికి సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఏమని చెప్పాను, క్యాబ్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. కాల్సినేషన్ అంటే అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. రైట్, సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది మనం రేపు డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఉన్న నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ అనేది నేను కమెంట్ సెక్షన్ లో ఇస్తాను. అండ్ ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ కోర్స్ పర్చేస్ చేయాలన్నా, టెస్ట్ సిరీస్ కానీ, మెటీరియల్స్ కానీ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆల్ టుమారో.